అన్నదాత సుఖీభవ అన్నుడితోనే ఎడ్లెట్లా ఆగం చేసిన చూసిండ్రానుల్లా. కోనసీమ జిల్లా కొత్తపేట టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు రైతు సంబరాల పేరు మీద ఆలమూర్ల ఎడ్ల బండ్లెక్కి ప్రచారం చేసిండు గిట్లా. ఇక అప్పటికే కార్యకర్తలందరూ సూపర్ 6 సూపర్ హిట్ అనుకుంటా ప్లక్కార్డులు పట్టుకొని బగ్గనే ప్రచారం చేస్తున్నారు. ఇక ఎమ్మెల్యే సుతం ఎడ్ల బండ మీద నిల్చొని కూటమి పాలన గురించి మాట్లాడుతుంటే ఉన్నట్టుండి ఎడ్లు మస్తుగా బెదిరినాయి. మరి కూటమి సర్కారోళ్ళన్నీ అబద్ధాలు చెప్తున్నారని ఎడ్లకి సుతం అర్థమైనయో లేకపోతే ఏందో తెలియదు గాని ఉన్నట్టుండి సడన్ గా ఎడ్లు రంకెలేసుడుతోని పాపం బండి మీద ఉన్న ఎమ్మెల్యేతో పాటు కార్యకర్తలందరూ కింద పడ్డారు గిట్లా. అయితే కింద పడ్డ ఎమ్మెల్యేకు ఏదో చిన్నగా దెబ్బలు దాకి బయటపడ్డట గాని లేకపోతే పెద్ద పరేషానే మోపైతుండే. ఏదో అనుకుంటే ఏదో అయిందన్నట్టే పబ్లిసిటీ కోసం ఎడ్ల బండ్లెక్కి ప్రచారం చేస్తే కింద పడి నడుం పూసలు ఇరగబోయినంత పనాయే కదా లీడర్లకు. అందుకే అంటారు వచ్చిన పని ఫ్రీగా చెయ్యొద్దు, రాని పని ట్రై చేయొద్దని అన్నవట్టిండ్రు. గిది చూసినా ఆడున్న పబ్లిక్ కొందరు. ఏపీలో కూటమి పాలన వచ్చిన కానుంచి సంక్షేమ పథకాలు చక్కగా రాక ఇటు రైతులే కాదు అటు కామన్ పబ్లిక్ సుతం మస్తుగా అవస్థలు పడుతున్నారు. కానీ సర్కారోళ్ళేమో అడ్డమైన అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారు. గందుకే మీ పాలన నచ్చలేదని మనసులే కాదు నోరు లేని మూగ జీవాలు సుతం గీ తిరగా చెప్తున్నాయని అనబట్టిండ్రు గీ ఈడియో చూసిన ప్రతిపక్ష పళ్ళు కొందరు.